ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త, కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామని తల్లిదండ్రులు, భర్త పుట్టినరోజును కలిసి జరుపుకోవాలని ఆశపడ్డ భార్య, సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ, ఇలా అసులు బాసిన ఒక్కొక్కరి కన్నీటి కథలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లేచిన క్షణాల్లోనే నేలకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 269కి చేరింది. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ. భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదా నదిలో కలపడానికి లండన్ నుంచి వచ్చిన ఇండో బ్రిటిషర్ అర్జున్ మనుభాయ్ పటోలియా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతీబెన్ కన్నుమూసింది. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో లండన్లో ఉన్న 8 కుమార్తెలు అనాథలుగా మారారు. తన కల నెరవేరిందని సంతోషపడే లోపునే క్రూ మెంబర్ మైథిలి పాటిల్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించింది. నవీ ముంబైకి చెందిన ఆమె చిన్నప్పటి నుంచి ఎయిర్ బ్యూటీ క్వీన్ కావాలని కలలు కనేది. ఆమె కలలు నిజమై ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిలో భాగమైంది. విధి నిర్వహణలో ఉండగానే ఆమె ప్రయాణంలో కన్నుమూసింది. విమాన ప్రమాద మృతుల్లో మణిపూర్ తౌబల్ పట్టణానికి చెందిన 21 ఏండ్ల ఫ్లైట్ అటెండెంట్ నంతోయ్ శర్మ ఒకరు. కొద్ది గంటల ముందే తమతో మాట్లాడిన ఆమె ఇక బతికలేదన్న విషయం తెలిసి తన పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. తాను లండన్ కు డ్యూటీపై వెళ్తున్నానని చెప్పిన 3 గంటల తర్వాత ఆమె విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తల్లో తెలుసుకుని కుటుంబం కుప్పకూలిందే. పెళ్లైన 2 రోజులకే నవవరుడిని విమాన ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లండన్లోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్న భవిక్ మహేశ్వరి సెలవులపై 2 వారాల క్రితం వడోదర వచ్చాడు. భవిక్కు ఈ నెల 10న రిజిస్టర్ వివాహం జరిపించారు. ఈసారి భారత్ వచ్చినప్పుడు వివాహ ఫంక్షన్ చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సెలవులు అయిపోవడంతో లండన్కు బయలుదేరిన భవిక్కు ఆయన భార్య కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె ఇంటికి చేరకముందే పెను విషాద వార్త చేరడంతో కుప్పకు బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవన్ సమీపంలో తన తల్లిదండ్రులు టీ స్టాల్ కు సమీపంలోని ఒక చెట్టు క్రింద నిద్రిస్తున్న 14 ఏండ్ల ఆకాష్ పాట్నేని విమాన శకలం పొట్టన పెట్టుకుంది. ఒక భారీ విమాన శకలం అతని తలపై పడింది. వెంటనే అతను మంటల్లో చిక్కుకున్నాడు. అతడిని రక్షించడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. అతని మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మాడిపోవడంతో మృతదేహాన్ని గుర్తించేందుకు సివిల్ దవాఖానా అధికారులు ఆకాష్ తండ్రి DNA శాంపిల్స్ నిశ్చయం కావడంతో తన బిడ్డ ఇక సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతుందనుకున్న వేళ విమాన ప్రమాదం ఆ ఇంట తీరని విషాదం నింపింది. మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలి పట్టణంలోని రాజాజీ రోడ్డులో నివసించే రోషిని సాంఘారే కూలిన ఎయిర్ ఇండియా విమానంలో సహాయకురాలిగా పనిచేస్తుంది. ఇటీవలే ఆమె వివాహం మర్చెంట్ నేవీ ఆఫీసర్తో నిశ్చయమైంది. నవంబర్లో నిశ్చితార్థం, మార్చిలో పెళ్లిని కుటుంబ సభ్యులు ఖాయం చేసుకున్నారు. లండన్ వెళ్లేందుకు 3 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లి విధుల్లో చేరింది. అలాగే మెడికల్ కాలేజీలో పనిచేసే వంట మనిషితో పాటు ఆమె కూతురు కనిపించకుండా పోయారు. ఆగ్రాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య 50వ పుట్టినరోజున లండన్లో జరుపుకోవాలని లండన్ బయలుదేరాడు. కొద్దిసేపటికే మృత్యుబడికి చేరుకున్నారు.